వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మందుబాబులకు బ్యాడ్ న్యూస్, ఈ రోజు నుంచి వైన్స్ బంద్. చిలుకూరు అర్చకులు రంగరాజన్పై దాడి చేసిన నిందితుడు వీరరాఘవరెడ్డికి బెయిల్. అయోధ్యలో అద్భుతం, శ్రీరామనవమి వేళ బాలరాముడికి సూర్యతిలకం. హైదరాబాద్లో మందుబాబులకు చేదు వార్త. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా వైన్ షాపులు మూతపడనున్నాయి. ఏప్రిల్ 6న హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో వైన్ షాపులు బంద్ చేయాలని రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని స్పష్టం చేశారు. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో ఈరోజు 12 గంటల పాటు వైన్ షాపులు మూసివేయనున్నారు. వైన్ షాపులతో పాటు కళ్ళు దుకాణాలు, రెస్టారెంట్లు, బార్లు కూడా బంద్ చేయాలని ఆదేశించారు. రెస్టారెంట్లోని బార్లు, మిలిటరీ క్యాంటీన్లు, స్టార్ హోటళ్లు, రిజిస్టర్ క్లబ్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. శాంతి భద్రతల పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని రాచకొండ పోలీసులు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన వారు ఎవరైనా సరే వైన్ షాపులు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయాన్ని అందరూ గమనించాలని పోలీసులు కోరారు. చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకులు సిఎస్ రంగరాజన్పై దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డికి రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 15,000తో 2 పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఫిబ్రవరి 7న రంగరాజన్ ఇంటికి వెళ్లిన వీరరాఘవరెడ్డి రామరాజ్య స్థాపన కోసం సైన్యాన్ని తయారు చేస్తున్నామని మద్దతు కోరారు. ఆ సమయంలోనే రంగరాజన్పై దాడి జరిగింది. ఈ కేసులో వీరరాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తాజాగా రాజేంద్రనగర్ కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. శ్రీరామనవమి వేడుకలకు దేశవ్యాప్తంగా రామాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఇక శ్రీరాముడి జన్మస్థలమైన ఉత్తరప్రదేశ్ అయోధ్యలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అయోధ్య ఆలయంలోని బాలరాముడికి సూర్యతిలకం దిద్దనున్నారు. గర్భగుడిలో ఉన్న బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు పడనున్నాయి. ఏటా శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు బాలరాముడి విగ్రహంపై సూర్యకిరణాలు పడేలా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు చేసింది. ఆ సమయంలో శ్రీరాముడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 టీవీ 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.